విక్కీ వాళ్ళ ఫ్రెండ్ ఎవరు గమనించకుండా చరణ్ మెడకి గుచ్చేస్తాడు కదా ఇంజెక్షన్. ఇక ఆ దెబ్బతో జ్యూస్ తాగుతున్న చరణ్ ఏమో నాకు కొంచెం కొంచెం అనీజీగా ఉంది. కొంచెం నిద్రొస్తున్నట్టుగా అనిపిస్తుంది. ఇంకా సెకండ్ రౌండ్‌కి టైం ఉంది కాబట్టి కాస్త నేను రెస్ట్ తీసుకుంటాను. అలా నిద్రపోతాను కళ్ళు మూసుకొని అని చెప్పి చరణ్ తన చేతిలో ఉన్న జ్యూస్ గ్లాస్ పల్లవికిచ్చి అక్కడ ఒక టేబుల్ ఉంటే వచ్చి చరణ్ అక్కడ కూర్చుంటాడనమాట. ఇక మొహం మీద కర్చీఫ్ వేసుకొని అలా వెనక్కి వాలి నిద్రపోతూ ఉంటాడు. ఇక చరణ్ దగ్గరికి సుమలత, అక్షిత, భువన, పల్లవి వీళ్ళంతా అలాగే ఇటు చరణ్ వాళ్ళ బ్యాచ్ వెనకాల ఉంటారు కదా! వాళ్ళు కూడా అందరూ వచ్చి అక్కడ నించుంటారు. ఏవండీ అని చెప్పి పల్లవి లేపుతూ ఉంటే అప్పుడు సుమలత, "ఏయ్! బుద్ధుందా లేదా నీకు? వాడు కాసేపు పడుకుంటా అన్నాడు కదా! ఎందుకు లేపుతున్నావు? సెకండ్ రౌండ్‌కి ఇంకా టైం ఉంది కదా! అప్పుడు లేపుదాము. కొంచెం రెస్ట్ తీసుకొని వాడిని. బాగా నీరసంగా ఉన్నాడు వాడు" అని చెప్పి సుమలత చెప్పడంతోని సరే అని చెప్పి పల్లవి ఆగిపోతుంది. అలా ఒక 10 మినిట్స్ గడిచిపోతుందనమాట. 10 మినిట్స్ అయిపోగానే ఇక స్టేడియంలో సెకండ్ రౌండ్ స్టార్ట్ అవబోతుంది అని చెప్పి అనౌన్స్‌మెంట్ జరుగుతుందనమాట. ఇక సెకండ్ రౌండ్‌కి 5 మెంబర్స్ సెలెక్ట్ అయ్యారు కాబట్టి ఫస్ట్‌గా స్టేజ్ మీదకొచ్చేది అని చెప్పి ఎవరో గ్రూప్ పేరు అనౌన్స్ చేస్తారనమాట. ఇక వాళ్ళొచ్చి సాంగ్ పాడుతూ ఉంటారు. ఇక ఇటు పల్లవి, అది అత్తయ్య గారు అనౌన్స్ చేసేసారు కదా! సెకండ్ రౌండ్ స్టార్ట్ అవుతుంది. చరణ్‌ని లేపుతాను అని చెప్పి, "ఏవండి లేవండి" అని చెప్పి చరణ్‌ని లేపుతూ ఉంటుంది పల్లవి. ఇక ఎంతసేపటికి అస్సలు మెలుకువ రాదనమాట చరణ్‌కి. "ఏవండి" అని చెప్పి మొహం మీద ఉన్న కర్చీఫ్ తీసి పక్కన పడేసి, "లేవండి లేవండి" అని చెప్పి పల్లవి లేపుతూ ఉంటుంది. "నాన్న చరణ్ లే నాన్న లే" అని చెప్పి ఇటు సుమలత వాళ్ళు కూడా లేపుతూ ఉంటారనమాట. "బావగారు లేండి" అని చెప్పి చరణ్ లే అని చెప్పి భువన, అక్షిత కూడా లేపుతూ ఉంటారు. కానీ చరణ్‌లో ఏమాత్రం అస్సలు కూడా కదలడనమాట. ఏమైంది వీడికి అని చెప్పి చాలా టెన్షన్ పడుతూ ఉంటారనమాట సుమలత, ఇటు పల్లవి. అలా 4, 5 సార్లు పల్లవి లేపినా కూడా చరణ్‌కి అస్సలు మెలుకువ రాదు. ఇక పల్లవి పక్కకి వెళ్ళి ఒక బాటిల్ నిండా వాటర్ తీసుకొచ్చి ఇక చరణ్ మొహం మీద నీళ్లు చల్లుతూ ఉంటుంది. అయినా కూడా చరణ్‌కి ఏమాత్రం మెలుకువ ఉండదు. ఇదేంటి? ఏమైంది ఈయనకి అని చెప్పి అక్కడున్న వాళ్ళంతా ఇటు షాక్ అవుతూ ఉంటారు. మరోపక్క అటు ఆడిటోరియంలో ఏమో పార్టిసిపెంట్ కూడా పాడేస్తారనమాట. ఇక థర్డ్ పార్టిసిపెంట్ చరణ్ అండ్ గ్రూప్ అని చెప్పి అనౌన్స్ చేస్తారు. అనౌన్స్ చేయడంతోని ఇటు చరణ్ అయితే ఇంకా మెలుకువ రాదు కదా! ఇక అయ్యయ్యో! చరణ్‌ని పిలుస్తున్నారు ఆంటీ అని చెప్పి ఇటు సుమలతకి చెప్తూ ఉంటుంది అక్షిత, భువన. ఏం చేస్తాం చరణ్‌కి మెలుకువ రాలేదు కదా! అని చెప్పి అనుకుంటూ ఉంటారు. ఇటు స్టేడియంలో ఉన్నవాళ్ళు ఈ విక్కీ అండ్ బ్యాచ్ ఏమో, "సార్ కావాలని ఈ చరణ్ నాటకం వేస్తున్నాడు. ఫస్ట్ టైంలో కూడా ఇలాగే చేశాడు. ఫస్ట్ రౌండ్‌లో కూడా కావాలని లేట్‌గా వచ్చాడు. ఎన్నిసార్లు ఇలాగా ఛాన్స్ ఇస్తారు? ఫస్ట్ రౌండ్‌లో కూడా మీరు ఇలాగే 10 మినిట్స్ ఛాన్స్ ఇచ్చారు. అయినా పిలిచినప్పుడు రావాలి కదా! కావాలని అందరి అటెన్షన్ తన వైపు తిప్పించుకోవడానికే ఇలా చేస్తున్నట్టున్నాడు. మీరు ఎలిమినేట్ చేసేయండి సార్. అప్పుడు కానీ ఇలాంటి వాళ్ళకి బుద్ధి రాదు" అని చెప్పి విక్కీ వాళ్ళు అంటూ ఉంటే ఇక అప్పుడు అక్కడున్న జడ్జ్ ఆనంద్ శ్రీరామ్, "చూద్దాము ఏం ప్రాబ్లమో ఏమో తెలీదు కదా" అని చెప్పి ఇంకా 2 పార్టిసిపెంట్స్ ఉన్నారు కదా! వాళ్ళని పాడిన తర్వాత అప్పటి వరకు రాకపోతే అప్పుడు ఎలిమినేట్ చేద్దాము అని చెప్పి ఆనంద్ శ్రీరామ్ చెప్పడంతోని సరే అని చెప్పి ఇక మిగతా పార్టిసిపెంట్స్ వాళ్ళు పాడడానికి స్టేజ్ మీదకి వస్తూ ఉంటారు. ఇటు పక్క చరణ్‌ని లేపడానికి చాలా ట్రై చేస్తూ ఉంటారు. ఎందుకంటే చరణ్ ఛాన్స్ వచ్చేస్తూ ఉంటుంది కదా! ఇంకేంటి ఎలా అని చెప్పి కంగారు పడిపోతూ ఉంటే ఈ లోపల డాక్టర్ గారు అక్కడికి వస్తారనమాట. అప్పుడు పల్లవి, "రండి డాక్టర్ గారు చూడండి ఈయన నా హస్బెండ్" అని చెప్పి చూపిస్తూ ఉంటే అప్పుడు సుమలత కోపంగా, "ఏయ్! ఏంటి నువ్వు? ఎవరిని తీసుకొస్తున్నావు?" అనగానే, "అత్తయ్య గారు ఈయన మా ఏరియాలో ఉండే డాక్టర్ గారు. నాకు బాగా తెలుసు. చరణ్ ఇలాగా స్పృహ కోల్పోయాడు కదా! అందుకే చూపిద్దామని తీసుకొచ్చాను" అని చెప్పి అనగానే అప్పుడు అక్షిత, "ఏంటి అసలు చరణ్ స్పృహ కోల్పోయాడా? ఇంకేమైనా జరిగిందా? ఏం జరిగిందనేది తెలియకుండానే నువ్వు అలా ఎలా ఏం ట్రీట్మెంట్ ఇప్పించేస్తావు" అని చెప్పి అక్షిత అంటూ ఉంటే అప్పుడు పల్లవి, "తెలియకుండా ట్రీట్మెంట్ ఇప్పించడం కాదు. ఇందాక నేను ఫస్ట్ రౌండ్ తర్వాత చరణ్ కొంచెం నీరసంగా ఉన్నాడు కదా! అప్పుడు ఆ ప్లేస్‌లో నాకు ఇదిగో ఈ బాటిల్ కనిపించింది. ఈ బాటిల్ ఏంటా అని చెప్పి డాక్టర్ గారికి నేను పంపించాను వాట్సాప్‌లో. మత్తు మందుది" అని చెప్పి అన్నారు. ఆ తర్వాత కాసేపటికే చరణ్ చూస్తేనేమో అస్సలు మెలుకువ రాలేదు కదా! సో, ఖచ్చితంగా ఈ ఇంజెక్షనే చరణ్‌కి ఇచ్చినట్టున్నారు. మత్తు ఎక్కి లేవలేకపోతున్నాడు చరణ్. అందుకే దీనికి విరుగుడు మందే ఈ డాక్టర్ గారు ఇప్పుడు చరణ్‌కి ఇవ్వబోతున్నారు. తెలిసి తెలియకుండా ఏం ట్రీట్మెంట్ ఇప్పించట్లేదు అని చెప్పి పల్లవి అనడంతోని అక్షిత, భువన, సుమలత సైలెంట్ అయిపోతారు. ఆ తర్వాత ఇక డాక్టర్ గారు చరణ్‌ని చెక్ చేసి ఎవరు మత్తు మందు ఇచ్చారు ఈ అబ్బాయికి అని చెప్పి విరుగుడుగా ఇక ఆయన ఏదో ఇంజెక్షన్ ఇస్తారనమాట. "అమ్మ పల్లవి ఏం భయం లేదు. కాసేపట్లో మెలుకువ వచ్చేస్తుంది" అని చెప్పి డాక్టర్ గారు అక్కడి నుంచి బయలుదేరి వెళ్ళిపోతారు. మెల్లగా ఇటు చరణ్‌కి మెలుకువ వస్తూ ఉంటుందనమాట. ఇటుపక్క ఆడిటోరియంలో ఏమో ఇక చరణ్ ఛాన్స్ రానే వస్తుంది. విక్కీ కూడా పాడేస్తాడనమాట. 5th కంటెస్టెంట్‌గా మళ్ళీ పిలుస్తూ ఉంటారు చరణ్ అండ్ గ్రూప్ అని చెప్పి. ఎవరు రాకపోయేసరికి ఇక ఏం చేయలేక ఇటు
అనంత్ శ్రీరామ్ మైక్ తీసుకొని ఇప్పటికీ మనం వెయిట్ చేస్తాము 5th పార్టిసిపెంట్ దగ్గర అయినా కూడా రాలేదు చరణ్, సో మరి ఇంకా ఎక్కువ ఛాన్స్లు ఇవ్వలేం కాబట్టి ఎలిమినేట్ చేయబోతున్నాం అన్నట్టుగా చెప్పబోతూ ఉంటారు. ఇటుపక్క చరణ్కి అప్పుడే మెలకు వస్తుంది. ఏంటి నాకేమైంది పల్లవి, ఏమైందమ్మా అని చెప్పి వాళ్ళ అమ్మని అడుగుతూ ఉంటే అప్పుడు పల్లవి ఏమైంది ఏంటి అనేది టైం లేదండి, తర్వాత చెప్తాను, అటు ఆడిటోరియంలో మీ పేరే పిలుస్తున్నారు, పదండి త్వరగా అని చెప్పి పల్లవి చరణ్ని పట్టుకెళ్తుందనమాట. సార్ వచ్చారు చరణ్ అని చెప్పి అనగానే, సరే స్టేజ్ మీదకి వెళ్ళు, అసలు ఏమైందయ్యా అనగానే, తర్వాత చెప్తాను సార్ అని చెప్పి అంటాడనమాట చరణ్. ఇక స్టేజ్ మీదకి వాళ్ళ గ్రూప్తో సహా వెళ్ళి ఇక పాటని అదర కొట్టేస్తాడు. ఇక ఇటు స్టేజ్ కింద కూర్చున్న ఇటు విక్కీ అండ్ బ్యాచ్ చేతులు నొక్కుంటూ ఉంటారు. ఏంటి ఈ చరణ్ని రాకుండా చేశాం కదా, ఎలా వచ్చాడు వీడు ఎలా అని చెప్పి చాలా షాకింగ్గా చూస్తూ ఉంటారన్నమాట. రాకూడదు కదా, ఎలా వచ్చాడు అని చెప్పి. అలా మొత్తానికి చరణ్ అయితే సాంగ్ పాడేసి ఇక తను కిందకు వచ్చి కూర్చుంటాడనమాట. ఆ తర్వాత ఇక యాంకర్ ఏమో టైమ్ టు అనౌన్స్ ద రిజల్ట్, సెకండ్ రౌండ్ నుంచి ఫైనల్ రౌండ్కి 2 కంటెస్టెంట్లు వెళ్ళబోతున్నారు, మరి ఆ లక్కీ ఎవరనేది తెలుసుకుందాము అని చెప్పి ఆనంద్ శ్రీరామ్ని స్టేజ్ మీదకి రమ్మంటుందనమాట రిజల్ట్స్ చెప్పడానికి. ఇక ఆయన రిజల్ట్ చెప్దామని చెప్పి స్టేజ్ మీదకి వస్తారనమాట. ఇక ఫైనల్ రౌండ్కి సెలెక్ట్ అయింది విక్కీ అండ్ గ్రూప్, అలాగే ఇటు చరణ్ అండ్ గ్రూప్ అని చెప్పి అనగానే ఫుల్ హ్యాపీ అయిపోతారు. ఇక ఇటు చరణ్ అడుగుతాడు, అసలు ఏమైంది మమ్మీ, నాకేం అర్థం కావట్లేదు అని చెప్పి అనగానే అప్పుడు పల్లవి, మీకేం అవ్వలేదండి, మీరు జస్ట్ కొంచెం స్పృహ కోల్పోయి పడిపోయారు అంతే, మీకేమీ అవ్వలేదు, ఫైనల్ రౌండ్కి సెలెక్ట్ అయ్యారు కదా, మీరు ఆ హ్యాపీనెస్లో ఉండండి, ఫైనల్ రౌండ్లో ఎలా గెలవాలని దాని గురించి ఆలోచించండి అని చెప్పి పల్లవి అలా చెప్పడంతో ఇక సుమలత వాళ్ళు సైలెంట్ అయిపోతారు. ఆ తర్వాత ఇక ఫైనల్ రౌండ్ కాసేపట్లో స్టార్ట్ అవబోతుందని చెప్పి అనౌన్స్ చేస్తారనమాట. ఇక కొంచెం బ్రేక్ ఉంటుంది కదా, ఇక బ్రేక్లో ఇటు వాళ్ళ ఫ్రెండ్స్తో మాట్లాడుతూ ఉంటాడు విక్కీ. అసలు ఈ చరణ్ గాడు ఎలా వచ్చాడు, ఫస్ట్ రౌండ్ రాకూడదని చెప్పి గూండాలను పెట్టించి మరి నేను కిడ్నాప్ చేయించాను, ఆయన వచ్చాడు రాగలిగాడు, సెకండ్ రౌండ్లో కూడా అలా ఎలా రాగలిగాడు అని చెప్పి అలా మాట్లాడుకుంటూ ఉంటే ఈ లోపల అక్కడికి పల్లవి వచ్చి విక్కీ చెంప పగలు కొడుతుంది. ఎవరండి మీరు నన్ను కొడుతున్నారు అని చెప్పి విక్కీ అనగానే, పిచ్చి వేషాలు వేయకు, నా హస్బెండ్ పార్టిసిపేట్ చేయకూడదని ఇంత నీచానికి దిగజారుతావా, అంత నీకు ధైర్యం లేనప్పుడు దమ్ము లేనప్పుడు ఎందుకు పార్టిసిపేట్ చేస్తున్నావు, గెలిచి ఇది లేనప్పుడు ధైర్యంగా ఎదుర్కొని గెలవాలి కానీ ఏంటిది అని చెప్పి అనగానే, నేనేం చేయలేదే అని చెప్పి అంటూ ఉంటాడు అక్కడున్న విక్కీ. అప్పుడు అంటుందన్నమాట పల్లవి, ఫస్ట్ రౌండ్లో మా వారిని కిడ్నాప్ చేయించింది నువ్వేం తెలుసు, సెకండ్ రౌండ్లో నీ ఫ్రెండ్ చేత నువ్వు ఇంజెక్షన్ ఇప్పించావు కదా, నాకు నువ్వే ఎలా చేసావని తెలిసిందని చెప్పనా. చరణ్ స్టేజ్ మీద పర్ఫార్మెన్స్ ఇస్తూ ఉంటే అసలు వీడెలా రాగలిగాడు అని చెప్పి చేతులు పిసుక్కుంటూ మీ ఫ్రెండ్కి కాల్ చేస్తూ ఉన్నావు కదా, అప్పుడు ఆ టైంలో మీ ఫ్రెండ్కి దరువు పడుతుంది నా చేత్తోనే, మీ ఫ్రెండే నీ పేరు చెప్పాడు, ఆ విధంగా కన్ఫర్మ్ చేసుకున్నాను, పిచ్చి పిచ్చి వేషాలు వేస్తున్నావా, మా భర్త వెనకాల ఎవరు లేరనుకున్నావా, అసలు నేను నీలాంటి వాడిని చంపి పడేయాలి అని చెప్పి కొడుతూ ఉంటుంది. అప్పుడే అక్కడికి సుమలత అక్షిత భువన వస్తారనమాట. ఎందుకే వాడిని కొడుతున్నావు అని చెప్పి సుమలత అడుగుతూ ఉంటే, అత్తయ్య గారు వీడే అండి చరణ్కి సిచ్యువేషన్ రావడానికి వీడే కారణం, ఫస్ట్ రౌండ్లో కిడ్నాప్ చేసింది వీడే, సెకండ్ రౌండ్లో ఇంజెక్షన్ ఇచ్చింది వీడే అని చెప్పి అనగానే సో అక్షిత కూడా కోపంగా, ఇలాంటి వాళ్ళని అస్సలు వదలకూడదు, పోలీస్ కంప్లైంట్ ఇవ్వాలి అని చెప్పి అంటూ ఉంటే, అవునంటీ అవును అని చెప్పి భువన కూడా అంటూ ఉంటుంది. అప్పుడు ఇక అక్కడ ఉన్న సుమలత వద్దు అనగానే, అదేంటి అలా ఎలా వదిలిపెడతాము అని చెప్పి పల్లవి అంటే, వీడిని ఏం చేయాలనేది తర్వాత చూద్దాము, ప్రజెంట్ అయితే సెకండ్ రౌండ్లో నా కొడుకు గెలిచాడు, హ్యాపీ మూడ్లో ఉన్నాడు, ఫైనల్ రౌండ్లో గెలిచాక ఎవరిని ఎక్కడ ఉంచాలో అక్కడ ఉంచుతాను అని చెప్పి సుమలత అన్నంతో ఇక పల్లవి సైలెంట్ అయిపోతుంది. సో ఇంతే అండి వాళ్ళ ఎపిసోడ్ జరిగింది. ఎపిసోడ్ నచ్చితే ఖచ్చితంగా లైక్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.